అనిల్ కుమార్ యాదవ్ A2గా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. గత నోటీసులకు స్పందించని అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు భయంతో విచారణకు డుమ్మా కొట్టారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండడంతో తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందించారు. కాగా తనను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో అలర్ట్ అయిన అనిల్ ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు, హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు రెండోసారి నోటీసులు అందించారు కోవూరు పోలీసులు. వచ్చే నెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ A2గా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. గత నోటీసులకు స్పందించని అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు భయంతో విచారణకు డుమ్మా కొట్టారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండడంతో తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందించారు. కాగా తనను అరెస్టు చేస్తారనే సమాచారంతో అలర్ట్ అయిన అనిల్ ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కైతే మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, మొదటగా విచారణకు రావాలని పోలీసులు ఆర్డర్ చేసిన నేపథ్యంలో హాజరు కాలేదు. మరి అనిల్ కుమార్ యాదవ్ ఈసారైనా విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? అలాగే ఇప్పుడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ఏదైతే మాజీ